హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ9 నేను మౌనిషా. సో చాలా ఇంటర్వ్యూస్ చేసాం మనం ఇప్పటివరకు, బట్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సీతా పయనం February 14th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అర్జున్ సర్జా గారి డైరెక్షన్లో ఐశ్వర్య అర్జున్ గారు అండ్ అలాగే నిరంజన్ గారు లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీ గురించి మనతో మాట్లాడడానికి మూవీ టీం అంతా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దమ్. హలో అండి అర్జున్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఐశ్వర్య గారు నమస్తే అండి. నిరంజన్ గారు, సో గుడ్ టు సీ యూ. మిమ్మల్ని ఇలా చూడడం. ఎలా ఉన్నారు ముగ్గురు? బాగున్నాము. ఎలా జరుపుకున్నారు పొంగల్? హైదరాబాద్లోనే అయిపోయిందా? సో ప్లానింగ్ ప్రొడ్యూసర్ కదా, పిక్చర్ ప్రొడ్యూసర్ రిలీజ్. సో సీతా పయనం, సో ఈ సినిమా గురించి మేము చాలా రోజులుగా వింటూ ఉన్నాం. ఎట్ లాస్ట్ ఫైనల్లీ థియేటర్స్లోకి రాబోతుంది February 14th. సో మీ డైరెక్షన్లో రాబోతుంది. దట్టు అర్జున్ గారు అంటే మేము ఇప్పటివరకు యాక్షన్ హీరోగా చూసాము, చాలా ఫీల్ గుడ్ మూవీస్లో కూడా చూసాం. బట్ డైరెక్షన్లో సీతా పయనం అనే ఒక లవ్ స్టోరీ, దట్టు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సో ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అంటే కష్టపడి బాగా చేసామండి, విత్ ఫుల్ హార్ట్ అండ్ సోల్. జనానికి నచ్చాలని భయంతో చాలా జాగ్రత్తగా సినిమా చేసాము. ఇంకొకటి డాటర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, మన ఉపేంద్ర గారు అన్న కొడుకుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ జనానికి నచ్చాలి, ఎవరు మనం ఏం చేసినా జనానికి నచ్చాలి అని ఆ తాపత్రయంతో చేశాము. గ్యారంటీ వాళ్ళ ఏమనుకుంటారో దానికన్నా ఎక్కువ ఇవ్వాలనే ప్రయత్నం చేశాము. గ్యారంటీ నచ్చుతుందని నా నమ్మకం. సో ఐశ్వర్య గారు, మేము టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పుడు మీరు 2 డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించారు మాకు. సో అచ్చమైన పల్లెటూరులో అండ్ ఒక పాష్ గర్ల్ లాగా కనిపించారు. సో ఏంటి, ఎలా ఉండిపోతుంది మీ క్యారెక్టర్ వచ్చి ఒక చాలా లేయర్డ్ క్యారెక్టర్ నాది. ఒక స్ట్రాంగ్ గర్ల్, ఈ జనరేషన్లో అన్ని అమ్మాయిలు కనెక్ట్ అవ్వడానికి ఒక క్యారెక్టర్ రాశారు. అండ్ ఈ వేరియేషన్ గురించి నేను చెప్పను ఇప్పుడు, ఫిల్మ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. బట్ నాకు ఒక యాక్టర్గా చాలా ఒక ఫుల్ ప్లేట్ ఇచ్చారు టు ట్రై మై హ్యాండ్ అట్ ఎవ్రీ వేరియేషన్. సో ఒక ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. హోప్ఫుల్లీ నేను ఐ hope I live up to everyone's expectations. Yes. Yeah. So నిరంజన్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మీకు మూవీ గురించి అడిగే ముందు టాలీవుడ్ ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ వచ్చారు అంటే ఇంతకు ముందు వచ్చి ఉంటారు, బట్ సినిమా ప్రమోషన్స్లో సినిమాలో యాక్ట్ చేసి మీ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉండడం. సో ఎలా? డెఫినెట్లీ టాలీవుడ్ అంటే ఇప్పుడు నంబర్ 1లో ఉంటుంది. డెఫినెట్లీ ఇక్కడ చాలా టాలెంట్కి సపోర్ట్ చేస్తారు, చాలా ఎంకరేజింగ్ ఇండస్ట్రీ. ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చైనా డెఫినెట్లీ దే ఆల్వేస్ హ్యావ్ యువర్ బ్యాక్ ఇఫ్ దే సీ టాలెంట్ ఇన్ యూ. సో టాలెంట్ ఉండాలి, టాలెంట్ చాలా అప్రిషియేషన్ ఇస్తారు ఇక్కడ. సో అదని చూసి నాకు కూడా చాలా ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది ఈ మూవీతో. మంచి చేయాలి, మంచిగా పర్ఫామ్ చేయాలి, యాక్షన్ అయినా, డాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా. సో డెఫినెట్లీ జనాల మనసులో ఒక చిన్న స్థానం నాకు ఇవ్వాలి. ఈ సినిమాతో నాకు అది దొరికితే నాకు చాలు, అంతే. బట్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే చాలా క్యూట్గా అనిపించారు మాకు టీజర్ ట్రైలర్లో చూస్తే. వెయిటింగ్ ఫర్ సీ యూ ఆన్ మూవీ. సో మూవీలో ఎలా అనిపిస్తారని, ఎందుకంటే ప్రతి అమ్మాయికి అమ్మాయి మాట వినే అబ్బాయి కావాలని కోరుకుంటారు. సో టీజర్ ట్రైలర్లో అయితే మాకు అలానే అనిపించింది, అందరికీ అలానే అనిపిస్తుంది కాబట్టి. సో అర్జున్ గారు, సో చాలా సినిమాలు మీరు యాక్ట్ చేసి ఉన్నారు, సో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో కమింగ్ టు దిస్ మూవీ, సో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? లేదండి, ఇది నా డాటర్తో సినిమా చేద్దాము, ఇంట్రొడ్యూస్ చేద్దాం తెలుగు తెరకి. ఎందుకంటే చాలా రోజుల నుంచి నన్ను చూస్తున్నారు, అవును, ఎప్పటి నుంచో తెలుగు వాళ్ళు అంత ఆదరించి అంత చేస్తున్నారు. సో అలాంటి ఒక మంచి ఇండస్ట్రీకి నా డాటర్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఒక కథ చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేశాను. ఈ ఒక లైన్ వచ్చి ఒక 13-14 ఇయర్స్ నుంచి నేను చేసుకున్నాను. అది ఓకే, అంటే మంచి మైండ్లో వచ్చింది, అది చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఒక లైన్ మాత్రం రాసి పెట్టేశాను. అది తర్వాత అది చేయలేదు. డాటర్తో చేయాలనుకున్నప్పుడు అరే అది బాగుంది కదా అది అని కూర్చొని దాని మీద వర్క్ చేసింది సీతాపయనం. సో ఇట్లా ఒక ఐడియా వచ్చినప్పుడు
ఐశ్వర్య గారికి చెప్తే ఎలా ఉండింది మీ మధ్య కాన్వర్జేషన్ అసలు? ఓకే, ఈ సినిమా అనుకుంటున్నాను, నువ్వు అయితే బాగుంటుంది అని. గ్యారంటీ ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్గా నేను చెప్తాను అనడం కన్నా ఫస్ట్ ఫాదర్గానే చెప్పాలి. వెన్ యూ వాంట్ టు యాక్ట్, దిస్ ఇస్ మై స్టోరీ, ఓకే వాట్ డూ యూ థింక్ అని అడగాలి. వాళ్ళు లవ్ చేస్తేనే కదా ఇన్వాల్వ్, ఫస్ట్ పిక్చర్ కాబట్టి వాళ్ళు లవ్ చేస్తేనే వాళ్ళు బాగా చేయగలుగుతారు. సో అలాగే చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అరే చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది అని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దెన్ వి కిక్ స్టార్టెడ్. మీరు విన్న తర్వాత స్టోరీ, అర్జున్ గారు చెప్పినప్పుడు స్టోరీ విన్న తర్వాత ఇది నేను చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ అయితే నాకు బాగా సూట్ అవుతుందని అనిపించిందా మీకు? సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? ఫస్ట్ రియాక్షన్ కొంచెం భయం అయింది, బికాస్ టైటిల్లో రోల్ పెట్టేశారు. ఇప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ అ థిన్ లైన్ అంతే. ఇప్పుడు వచ్చి ఫిలిం చూస్తే యూనో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. సో చెప్పినప్పుడు దిస్ వన్ టర్నింగ్ పాయింట్ ఈ ఫిలింలో, అది నాకు చాలా నచ్చింది. అండ్ డెవలప్ అయ్యి ఇప్పుడు ఫిలిం చూసినప్పుడు ఇట్స్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్. అన్ని షేడ్స్ ఉన్నాయి, సో మచ్ ఎమోషన్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్ అని చెప్పొచ్చు. ఫాదర్ డాటర్, యునో ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేషన్స్, యునో యువర్ రొమాంటిక్ పార్ట్నర్, అన్ని విధంగా ఎమోషన్స్ ఉంది ఈ ఫిలింలో. సో చాలా నచ్చింది. ఇట్ డెవలప్డ్ 13 years అని చెప్పారు కదా, అప్పుడు చెప్పినప్పుడు ఇట్ వాజ్ యునో థిన్ లైన్. నేను యునో వెన్ ఐ విన్నప్పుడు థిన్ లైన్గా ఉండింది, ఇప్పుడు ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో మేబీ మీకు ముందే పరిచయం ఉండి ఉంటుంది ఖచ్చితంగా, తెలుసు లేదా? ఓకే, ఈ ఫిలిం ద్వారా ఓకే ఓకే. సో యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాలో ఏంటి అసలు నిరంజన్ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది, మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేస్తే మీరు ఎవరు చూడలేదు అక్కడ థియేటర్లో. అంటే కొంచెం కొంచెం చూపించారు, మీరు టీజర్ లో చూసారు కదా, ఒక ఇన్నోసెంట్ బాయ్, ఒక స్మార్ట్ టాకెటివ్ బబ్లీ. ఎందుకంటే ఈ మూవీలో మంచి షేడ్స్ ఉంది, మంచి లెవెల్స్ ఉంది. ఫస్ట్ హాఫ్లో ఒకటి ఉంటుంది, సెకండ్ హాఫ్లో వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా. స్టఫ్ అక్కడ ఉంటుంది సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అన్ని క్యారెక్టరైజేషన్స్, అన్నీ వేరే వేరే పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ ఉన్నారు. సో అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు అర్జున్ సార్ డైరెక్షన్ రాసేవాళ్ళు. సో సెకండ్ హాఫ్ ఇస్ ద మెయిన్ హైలైట్ ఈ మూవీకి. ఓకే. సో అర్జున్ గారు, మేము ఈ చాలా 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 క్యారెక్టర్స్ ఉన్నాయి, ధ్రువ్ గారిని తీసుకొచ్చారు. సో ఆయన రోల్ ఏముండబోతుందండి, ఎలా ఉండబోతుంది, మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దానికన్నా మించి మీరు కూడా ఒక క్యారెక్టర్ వేసారు, చాలా రగ్గడ్గా కనిపిస్తూ ఉన్నారు మీ లుక్ కూడా. సో మీరు మల్టీ రోల్ చేసేసారు దీంట్లో, ఏంటి అసలు, ఎలా మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అసలు ఫస్ట్. నా క్యారెక్టర్ చెప్పాలంటే కథ చెప్పాలి, స్టార్టింగ్ నుంచి చెప్పాలి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నాకే కొత్తది అది. ఓకే, నేను చేసింది క్యారెక్టర్ నాకే కొత్త. ప్రతి క్యారెక్టర్స్ ఈ సినిమాలో అదే, దట్ విల్ బి ద హైలైట్. ప్రతి క్యారెక్టర్ కూడా కొత్తగానే ఉంటుంది మీకు చూస్తే. అండ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ మూవీ సెకండ్ హాఫ్ విల్ బి ద హైలైట్. ఓకే, సెకండ్ హాఫ్ ఆఫ్ ద పిక్చర్ విల్ బి ద హైలైట్. అంటే స్లోగా ఫీల్ గుడ్గా స్టార్ట్ అయిన మూవీ సెకండ్ హాఫ్లో మేము గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. మీరు ఏమేమి మీకు మీ ఊహ పోలే మా ఊహకే వదిలేస్తున్నారు, మీ ఊహకి వదిలేస్తున్నారు. ఓకే. సో పోనీ ప్రకాష్ రాజ్ గారు, అవును ప్రకాష్ రాజ్ కూడా చాలా, ఆయన వర్సటైల్ యాక్టర్స్. ప్రకాష్ రాజ్ అండ్ సత్యరాజ్ గారు చాలా చేశారు. మనం ఏది చెప్పినా దీనికన్నా బాగా చేస్తున్నా అనే ఉంది. దానికి కొంచెం డిఫరెంట్గా ఏం చేద్దామని ప్రయత్నం ఈ సినిమాలో, వాళ్ళ క్యారెక్టర్ కూడా. సో అయితే మీరు చూస్తే అరే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది ఇది అని అంటారు. అరే మామూలుగా అన్ని సినిమాలో చేస్తారు కదా, ఆయన బాగానే చేస్తారు అన్ని సినిమాలో, ఇందులో ఏముంది డిఫరెన్స్ అని కాకుండా ఇందులో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఒక సీన్ అయితే చూసామండి ట్రైలర్లో, మంచిగా అందరినీ పెట్టి ఒక 20 మంది 30 మంది ఉంటారేమో ఫుడ్ పెడుతూ. సో భలే అనిపించిందండి అది. సో బాగా అబ్జర్వ్ చేస్తున్నారే మీరు. 1కి 10 సార్లు చూస్తాం. టీజర్ ట్రైలర్ వచ్చి మేము ప్రమోషన్ స్టార్ట్ చేశారంటే, కొత్త సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మేము ఏంటి ఏం ఉండబోతుంది, దట్టు మీ అమ్మాయిని పెట్టి తీస్తున్నారు, సో ఎలా ఉండబోతుంది మీ డైరెక్షన్లో ఖచ్చితంగా. స్టార్టింగ్ అమ్మాయిని పెట్టి సినిమా తీయాలని స్టార్ట్ అయిపోయిన తర్వాత మర్చిపోయానండి అది. అమ్మాయిని పెట్టి సినిమా తర్వాత సినిమా మీద పడిపోయాం టోటల్గా. ఈ సినిమా టోటాలిటీ ఏ క్యారెక్టర్ ఏం చేస్తే బాగుంటుంది, ఓవరాల్ సినిమాకి
మనం చూడాలి. ఒక్కరి క్యారెక్టర్ మీద అసలు ఉండదు. సో స్టార్టింగ్ అనుకున్నప్పుడు ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడు విశ్వక్సేన్ గారిని కూడా అనుకున్నారు. సో మధ్యలో అసలు ఏమైంది ఆ గ్యాప్లో? అది ఏమైంది, అది అదొక హిస్టరీ ఏదో జరిగింది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఏదో ఒక కారణం వల్ల కొన్ని విషయాలు జరగదు, మళ్ళీ దాన్ని మనం డిగ్ చేసి ఎందుకు ఏంటి అనేది నేను వెళ్ళను. నేను పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకుని ముందు వెళ్తుంటాను. లేకపోతే మనకి నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఇదైపోతుంది. సో వీ హ్యావ్ టు లైక్ మూవ్ ఫార్వర్డ్, అంతే, ఇంకేం లేదు. అందరూ బాగుండాలి. విశ్వక్సేన్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ వెరీ స్మాల్ యంగ్ బాయ్, వాళ్ళు బాగుండాలి. వాళ్ళ సినిమాను రిలీజ్ అవుతుంది, ఆ సినిమాను బాగా ఆడాలి. మనకి వర్క్ అవ్వలేదు అంతే, బికాస్ ఆఫ్ రీజన్స్, అంతే, ఇంకేం లేదు. సో ఐశ్వర్య గారు, సో అర్జున్ గారి డైరెక్షన్లో డైరెక్టర్గా మీకు ఎలా అనిపించింది? యాజ్ ఎ ఫాదర్గా ఎలా అనిపించింది? సెట్లో ఎలా ఉండేవారు? అంటే ఇప్పుడు ఆ చనువు వచ్చేస్తుంది, సో ఎంత డైరెక్షన్ చేస్తున్నా కూడా ఓకే ఫాదర్ అనేది ఆ ఫీల్ ఉంటుంది, వచ్చేస్తుంది. కాబట్టి లేదా? అసలు లేదు, సెట్లో నాకు ఫాదర్ అని ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దాట్ సెట్లో, బికాజ్ అంత ప్రొఫెషనల్గా ఉంటారు. నేను వచ్చి నా సీన్స్, నా డైలాగ్స్, తెలుగు నాకు కొత్తది, సో డైలాగ్స్ మీద కాన్సన్ట్రేషన్, నాన్నగారు వచ్చి ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్ అన్నీ. సో సెట్స్లో చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. హీ టాక్స్ టు మీ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్, ఇది ఇలా నాకు ఇది కావాలి, ఇంకా కొంచెం తక్కువ కావాలి. సో ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ సెట్లో, అండ్ అది నాకు కంఫర్టబుల్. నేను నాన్నగారు అంటే చూస్తే నాకు అది ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఒక సీన్ కొంచెం అటు ఇటు చేస్తే ఎప్పుడైనా ఇట్లా షౌట్ చేయడం, నాట్ జస్ట్ విత్ మీ, అన్ని యాక్టర్స్తో చాలా కంఫర్టబుల్గా, బికాజ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ యాక్టర్ కదా. సో ఆ కంఫర్ట్ చాలా ఇస్తారు. అందరు ముందు కరెక్ట్ చేయడం అవన్నీ ఏమీ చేయరు. ఒక హీల్ టేక్ యూ టు వన్ ప్లేస్ అండ్ హీల్ సే ఇలా కావాలి, కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, అలా మాట్లాడతారు. సో హీ అండర్స్టాండ్స్ అండ్ హీ మేక్స్ ఎవ్రీ వన్ ఫీల్ సో కంఫర్టబుల్. సో మనకి ఆల్సో వీ కెన్ ఆఫర్, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది ఓకేనా అని ఆ ఫ్రీడమ్ ఇస్తారు. నేను నాతో చెప్పించుకోలేదు వాళ్ళు, ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని ఎక్కువ నేను చెప్పడానికి ఇది లేదు. దెర్ వాజ్ నో రూమ్. సో వాళ్ళే కొంచెం చెప్తేనే దేవర్ లైక్ ట్రైన్డ్ కదా, ఇద్దరు ట్రైన్డే. సో ఈజీగా జరిగింది. సో మీ మైండ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి చెప్తే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేదా? కొంచెం చిన్న చేంజెస్ ఉంటుంది కదా, చిన్న చేంజెస్. అంటే ఎప్పుడు ఒక్కొక్కసారి ఆర్టిస్టులు ఏమవుతారంటే చేసేటప్పుడు ఆ సీన్ మాత్రం ఆలోచిస్తుంటారు. ఒక డైరెక్టరే త్రూఅవుట్ ఫుల్ పిక్చర్, ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే అక్కడ సరిపోదు కదా, బ్యాలెన్స్ అవ్వదు కదా అని. సో అలాంటి చిన్న విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. దే డిడ్ దేర్ జాబ్. సో నిరంజన్ గారు, సో ఇది ఇక్కడ తెలుగులో మీ ఫస్ట్ మూవీ. సో ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారా? కన్నడలో చేస్తూనే ఉన్నాను. సో కన్నడలో డెబ్యూ చేశాను ఆల్రెడీ, ఒక 3-4 సినిమాస్ ఆల్ గోయింగ్ ఆన్. సో తెలుగులో ఫస్ట్ టైం నేను ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. సో ఈ సినిమా చేస్తున్న టైంలో తెలుగు నేర్చేసుకున్నారు కంప్లీట్గా? లేదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ప్రమోషన్స్లో నేర్చుకుంటున్నాను. లేదు, సినిమా టైంలో నాకు స్క్రిప్ట్ ఇచ్చే టైంలో నేను అన్నీ చదువుకొని నేను ప్రాక్టీస్ చేశాను. సో అప్పుడే నాకు చిన్న వర్డ్స్ ఎలా మాట్లాడాలి నేను అన్నీ ప్రాక్టీస్ చేశాను ఆ టైంలో. సో తర్వాత ఇప్పుడు ఒక చిన్న అన్నితో మాట్లాడిన తర్వాత సరే, ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా అయితే? అంటే సినిమాలో వద్దు, సినిమా రిలీజ్ అయ్యాక మేము చూస్తాం, అప్పుడు మళ్ళీ అడుగుతాను. టీజర్ ట్రైలర్ మేము చూసిన వాటిలో ఏదైనా చిన్న డైలాగ్? లేదు, అంత ఏం. నా డైలాగ్ చెప్పేసిన తర్వాత అన్ని రివీల్ అయిపోతుంది మన క్యారెక్టర్. టీజర్ ట్రైలర్ లో మీరు మాట్లాడిన డైలాగ్ ఏదైనా ఓకే. దిగండి హంపు. ఏం చెప్పాలి ఇది? ఉందండి, సిచ్యువేషన్స్ లాగా ఉంటుంది. ఏ కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి, చెప్పానా లేదా? చెప్పారు. ఓకే అండి, నేను వెళ్తా. దిగాలా? దిగండి. ఓకే, ఓవర్ యాక్షన్ చాలు. అది డైలాగ్, నేను చెప్పలేదు, డైలాగ్ గుర్తుందండి. సో ఎలా ఉండింది? సో మంచి బాండింగ్ ఉంది. సో ఆ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండింది ఇద్దరికి?
చాలా కంఫర్టబుల్ గా ఉండింది బికాస్ వి బోత్ ఆర్ ప్రిటీ మచ్ వి సీ ద సేమ్ థింగ్స్ అండ్ క్రియేటివ్ గా కూడా ప్రొఫెషనల్ నిరంజన్. సో సెట్ ఎప్పుడు ఎప్పుడు వస్తారో అన్ని డైలాగ్స్ అన్ని లైక్ హీల్ నో ఎవ్రీథింగ్ బై హార్ట్. సో నాకు చాలా ఈజీగా ఉండింది, నేర్చుకోవడానికి చాలా అవకాశం అయింది. ఫ్రెండ్స్ కదా, సో గివ్ అండ్ టేక్ బాగుంటుంది సీన్స్ లో, డాన్స్ లో. ఇద్దరు పెద్ద పెద్ద డైలాగ్స్ అంతా పెట్టాను, ఫుల్ రెడీ అయిపోయి వచ్చేసేవారు. ప్రాక్టీస్ చేసేవారండి ఇద్దరు? ఐషుది ఒకటి ఉంది డైలాగ్, జ్ఞాపకం ఉందమ్మా? కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది. ఒక ఆల్మోస్ట్ 1.5 pages ఒక డైలాగ్, ఓకే, వంట గురించి చెప్పేది. ఇఫ్ యూ రిమెంబర్ యూ కెన్ టెల్. చింత చిగురు వెయిట్ I'll tell you. I think ఏంటంటే I am not sure. ఓకే, ట్రై చేయి. Okay. ఓకేనా? ఇది ఏంటంటే నీకు వంట ఏమేమి వచ్చు అని అడుగుతారు. ఏం వచ్చు అని అడిగినప్పుడు చెప్తుంది. ఏంటమ్మా వంట ఏమి వచ్చు? నేను యాక్చువల్లీ షెఫ్ ఈ ఫిలిం లో, అందుకే ఈ డైలాగ్. ఓకే, చాలా రోజులు అయిపోయింది, జ్ఞాపకం ఉందా లేదా తెలీదు, ట్రై చేస్తాను. చేయండి. చింత చిగురు పప్పు, చీమదుంపుల పులుసు, పుదీనాకు చట్నీ, పనిసి పట్టు కూర, గుట్టి వెంకాయ కర్రీ, గుమ్మడికాయ సారు, అరటికాయ వేపుడు, అనుపకాయ ఇగురు, కుంభకోణం సాంబార్, కొత్తిమీర కారం, బీరకాయ బజ్జీ, మజ్జిగ పులుసు, మసాలా గారె, బెల్లం కూరి, కట్టే పొంగ్లి, చక్కెర పొంగ్లి, నారు పొంగ్లి, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, నారింజ పులిహోర, దెబ్బకాయ పులిహోర, మిరియాల చారు, ధనియాల చారు, మెంతపప్పు చారు, మెంతుల చారు, ఇంకేం కావాలి చెప్పండి. సో నైస్ అండి, సో గుడ్. దోస్ ఆల్ ఐటమ్స్ వాజ్ మై ఫేవరెట్ అండి, అవన్నీ నా ఫేవరెట్. ఏమి తెలియదు నాకు చేయడానికి. సో మీరు ఇప్పుడు ఇదంతా వన్ టేకే. ఓకే, సినిమాలో చెప్తున్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి చెప్పారా అండి? ప్రాక్టీస్ అంటే డైలాగ్స్ నాకు అన్నీ కొత్తది కదా, లైక్ డిషెస్ నేమే వచ్చి నాకు అన్నీ కొత్తది. సో ఆ ప్రొనౌన్సియేషన్ అన్నీ కరెక్ట్ చేశారు, సో వచ్చేసింది. భలే ఉంది. సో అయితే ఇప్పుడు కమింగ్ టు యువర్ రియల్ లైఫ్, మీరు రియల్ లైఫ్లో ఇవన్నీ ఎప్పుడైనా వండారా? దీంట్లో ఏదైనా వంట చేస్తారా? నేను బేక్ చేస్తాను. బేకింగ్ నాకు కేక్స్ చేయడం, కప్ కేక్స్ అవన్నీ నాకు ఇష్టం. వంట వచ్చి నా డిపార్ట్మెంట్ కాదు. ఏం తింటారు బాగా మీరు? మీకు ఇష్టం ఫుడ్? నాకు బిర్యానీ చాలా ఇష్టం. ఇక్కడ హైదరాబాద్ వస్తే అన్ని ఇలా పఫ్ పిజ్జా అని ఉంటుంది, ఇద్దరికి చాలా ఇష్టం యాక్చువల్లీ. ఓకే, సో ఫేవరెట్. అండ్ నాకు ఆ మస్కా బన్ చాలా ఇష్టం, నిలోఫర్ కెఫే అక్కడి నుంచి. సో బిర్యానీ, ఐఎమ్ బిర్యానీ గర్ల్. సో అర్జున్ సర్జా గారు ఒక్క వంట కూడా రాదు, కానీ దాంట్లో వంటలు అన్ని పేర్లు చెప్పించేశారండి. మధ్యలో చీమదుంప కూర అన్నారు, ఏంటి ఒక జామదుంప కూర అని ఐ రియలైజ్ దట్. యా బట్ వెరీ నైస్ అండి, వెరీ నైస్. బాగా చెప్పారు అసలు, నిజంగానే అవన్నీ ప్రాపర్ సౌత్ ఇండియన్ డిషెస్ ఇక్కడ అందరూ తినేవి. మీరేం తింటారు దాంట్లో? ఇప్పుడు చెప్పిన డిషెస్లో మీకు ఏమైనా గుర్తున్నాయా? నాకేమి ఇష్టమని అడుగుతున్నారా? లేదండి, నేను వెరీ సింపుల్ పర్సన్. నా వైఫ్ చేసే సాంబారు, రైస్, లేకపోతే ఇది ఏమంటారు సంగటి, రాగి సంగటి. ఓకే, రాగి సంగటి చేసి ఏదైనా ఇది ఉంటే దాంతో పాటు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఏది ఉన్నా సరే, ఒక రాగి సంగటి, ఒక రైస్, డన్. సూపర్ కాంబినేషన్ యాక్చువల్లీ. వెరీ సింపుల్ ఫుడ్. సూపర్. సో అందుకని ఇంకా మీరు ఇంత యంగ్గా కనిపిస్తున్నారండి. లుక్ సో యంగ్. సో నిరంజన్ గారు, నేను ప్రమోషన్స్లోనే విన్నట్టున్నాను మీరు ఉపేంద్ర గారి రిలేషన్ అని చెప్పి. సో హవ్ యూ రిలేటెడ్? ఎట్లా? అన్నయ్య వాళ్ళంతా కలిసే ఉంటారు. ఓకే, ఒకటే ఇంట్లో ఉంటారండి? ఓ స్టిల్ లైక్ ఒకే ఫ్యామిలీ లాగా. ఓకే, సకుటుంబ సపరివార సమేతంగా ఒకటే ఇంట్లో చక్కగా జాయింట్ ఫ్యామిలీ. సో ఫైనలీ మూవీ Feb 14th రిలీజ్ కాబోతుంది అర్జున్ గారు. సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం టెన్షన్, కొంచెం ఎగ్జైట్మెంట్ అన్నీ, ఎందుకంటే పొంగల్ కూడా మీరు అంతా ఇక్కడే స్పెండ్ చేశారు. కమింగ్ టు మూవీ వర్క్స్ గురించి అంటే వీళ్ళిద్దరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనేది ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉందండి. చాలా నర్వస్గా ఏం లేదు, ఎందుకంటే మేము ఎన్ని రోజులుగా నమ్మి చేసిన సినిమా, గ్యారంటీ ఇది బాగా ఆడుతుంది, జనానికి నచ్చుతుంది అని ఒక నమ్మకం ఎప్పుడు ఉంది. ఆ నమ్మకం లేకపోతేనే కొంచెం భయం వస్తుంది. నాకు నమ్మకం ఉంది. సో ఇంకేం లేదు. బట్ అదే వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. జనం వీళ్ళ కూడా మమ్మల్ని ఆదరించిన అలాగే వాళ్ళని కూడా ఆదరించాలి అనేది ఒక ఫీలింగ్ మాత్రం ఉంది. సో తెలుగు ఆడియన్స్కి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా నచ్చుతుంది,
అలాగే ఈ సినిమా మాకు కనిపిస్తోంది. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? నేను వచ్చి ఫిలిం చూసాను, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు అన్ని ఆడియన్స్ చేతిలో ఉంది. మా నాన్నగారిని ఎలా ప్రోత్సహించారో అదేలాగా నాకు కూడా యూనో బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. తప్పకుండా. యా, సో ఎస్ దట్స్ ఇట్. కాన్ఫిడెన్స్ ఉంది 100%. మెయిన్ ఈ సినిమా వచ్చి వెరీ వెరీ పాజిటివ్ ఫిల్మ్. యా, పాజిటివ్ ఫిల్మ్ అంటే టోటల్ పాజిటివ్. అవును. అండ్ రిలేషన్షిప్స్ అది వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, ఫాదర్ అండ్ డాటర్ కావచ్చు, కంప్లీట్ ఫ్యామిలీతో వెళ్ళి టోటల్గా అది ఒక వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్ ఏ పిక్చర్. హ్యాపీగా చూడొచ్చు. హ్యాపీగా చూడొచ్చు అందరూ. కదా అన్లిమిటెడ్ మీల్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ మాస్ ఫ్యాన్స్ మాస్ ఉంది, క్లాస్ ఫ్యాన్స్ క్లాస్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ కి వాల్యూస్ ఉంది, అన్ని ఉంది. జెన్జీ చాలా ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతుంది 100% ఖచ్చితంగా. ఓకే. So అండ్ అలాగే ఐశ్వర్య గారు, మ్యూజిక్ విల్ బి ఫెంటాస్టిక్. అనూప్ రూబెన్స్ గారు మంచి, మేము రీల్స్లో అన్నీ చూస్తూనే ఉన్నామండి మీ డాన్స్లు అండ్ మొత్తం సినిమా గురించి. అండ్ అలాగే ఈ సినిమాలో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ఏంటంటే, కొత్తగా అని ఫీల్ లేదు. యూఆర్ లైక్ మా ఎప్పటి నుంచో తెలుసు అన్న ఆ ఫీల్లోనే ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఆ కొత్త ఫీల్ అయితే అనిపించలేదు మాకు యాక్చువల్లీ. సో మాకు ఎప్పటి నుంచి తెలుసు యా యాక్చువల్లీ ఎస్. సో నిరంజన్, మీ హైట్ ఎంతండి? 6'2" అండి. అందుకే ఆయన ఎప్పుడు కూర్చున్నప్పుడు నేను నిలబడతాను, ఆయన నిలబడితే నేను కూర్చుంటూ పోతాను. పక్కనైతే నుంచారైతే నిలబడను. షార్ట్ గా కనపడతారు. అయ్యయ్యో. సో నిరంజన్ గారు, సో తెలుగు ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్తారు మా అందరికి? తెలుగులోనే చెప్పాలి. అవును, తెలుగులో ట్రై చేస్తున్నాను. అదే నాకు తెలుగు రాలేదు, క్షమించండి. ఏదో ఏం చెప్పాలంటే నేను కరెక్ట్ చేస్తానండి. మంచిగా ఒక 4-5 మాటలు, ఒక పాట పాడినా ఓకే. డెఫినెట్లీ ఏమంటే నా ఇంట్రొడక్షన్ తెలుగులో నన్ను నా టాలెంట్ చూపించడానికి నేను ఈ సినిమా చేస్తున్నాను. మీకు ఏదైనా నా టాలెంట్ మీకు కనపడితే ప్లీజ్ నచ్చితే మీరందరూ సపోర్ట్ చేయండి. ఇది ఫస్ట్ సినిమా, ఇంకా చాలా సినిమాస్ చేయాలి. సో డెఫినెట్లీ నా తెలుగు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ చేసినప్పుడు. సో అంతే, డెఫినెట్లీ నా కాన్ఫిడెన్స్ నా టాలెంట్ మీద ఉంటుంది, సార్ డైరెక్షన్ మీద ఉంటుంది. సో అండ్ డెఫినెట్లీ ఒక మంచి ప్రోడక్ట్ మనం అందరు సేరి కలిసి క్రాఫ్ట్ చేశాము. సో డెఫినెట్లీ వెయిటింగ్ Feb 14th. మీరు అందరు ఆశీర్వాదం నా మీద ఉండాలి, మన టీం మీద ఉండాలి. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సీతా పైనం. Feb 14th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. తప్పకుండా థియేటర్స్లో చూడండి.